హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. సో ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పైన మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించబోతున్నారు. సో మనకు మొత్తంగా మరోసారి భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అలాగే ప్రజలందరూ కూడా ఇబ్బందులకు అయితే పడుతున్నారన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ ఫెంగల్ తుఫాన్ అనేది ఇప్పటికి కూడా వర్షాలు అనేది ముగియక ముందే మరో తుఫాన్ అనేది వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వర్షాలు ఉండబోతున్నాయి, ఏంటి విషయం అనే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక మనం వీడియోలోకి వెళ్ళి చూసుకోబోయే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెదర్కి సంబంధించి ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా జెన్యున్గా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీని తుఫాను ముప్పు వీడడం లేదు. ఫెంగల్ తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా బయట పడక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మనకు 6వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. డిసెంబర్ 6-7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. దీంతో తీర ప్రాంతాలలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతుంది. ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ యొక్క అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పటికి కూడా ఈ వర్షాలు అనేది మనకు తగ్గుముఖం పట్టలేదు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాలలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి. అయినా సరే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి మనకు మరో 5 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈసారి ఈ యొక్క తుఫాను ఏర్పడేటువంటి అంటే అల్పపీడనం ఏర్పడేటువంటి ప్రాంతం నుంచి చూస్తే ముఖ్యంగా దక్షిణ కోస్తా పైన దీని ప్రభావం అయితే చూపించబోతుంది. సో రీసెంట్లీ వచ్చినటువంటి ఫెంగల్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన పెద్దగా ప్రభావం చూపించకపోయినా సరే ఈసారి వచ్చే అల్పపీడనం మంచిగా వర్షాలనైతే, భారీ వర్షాలనైతే మనకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో ఏపీ పైన ముప్పు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అలర్ట్ చేస్తుందన్నమాట. సో ఇది కనుక అల్పపీడనం క్రియేట్ అయ్యి ఇది కనుక బలపడి తుఫాన్గా కనుక మారిందంటే ఖచ్చితంగా ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాల వైపున మరోసారి అయితే అలర్ట్ అయితే జారీ చేసింది. సో ఎవరైనా సరే ఇంకా పంటలు అనేది కోసుకోవాల్సినటువంటి రైతులు ఉంటే వెంటనే అయితే మీ పనులు అయితే ముగించుకోండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సేఫ్టీ ప్రాంతాలకైతే వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మొత్తంగా మనకు ఈ నెల 6-7 తేదీల్లో మనకు మరో అల్పపీడనం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కనుక ఇది కనుక మనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మంచిగా ఎక్కువగా అయితే ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరదరగా ఇప్పుడైతే మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో అది బలహీన పడింది. సో బలహీన పడినప్పటికీ దాని నుంచి వచ్చేటువంటి గాలులన్నీ కూడా ఈ యొక్క అల్పపీడన ద్రోణి కారణంగా ఈ గాలులు అనేది ఏపీ వైపు వ్యాపించి మనకు అక్కడక్కడ మేఘాలు కమ్ముకుని వర్షాలు అయితే వస్తున్నాయి. సో మేఘాలు వచ్చినప్పుడు వర్షం వస్తుంది, తర్వాత క్లియర్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనకు రేపు ఎల్లుండి కూడా అయితే ఉంటుంది. సో 6-7 తేదీల్లో మనకు మరొక అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. అప్పుడు మరింత వర్షాలు అయితే మళ్ళీ మనకైతే కురవబోతున్నాయి అనమాట, రాబోతున్నాయి. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు అయితే పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం అయితే విధంగా ప్రకటించింది. అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఇదే విధంగా అయితే మనకు అంచనా వేయడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో అది అల్పపీడన ద్రోణిగా మారి గాలులు విస్తరించడం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి. అయితే ఈ నెల ఈ 6-7 తేదీల్లో ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావం అనేది తెలంగాణ మీద కూడా ఉంటుందని మనకు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో మొత్తంగా మనకు రానున్నటువంటి మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మోస్తరు వర్షాలతో పాటు మనకు అధికంగా అయితే వర్షాలు అయితే కురవబోతున్నాయి. సో కాబట్టి ఎక్కడికెక్కడ జాగ్రత్తలు అయితే వహించండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.